పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాటను తప్పేది లేదన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో సీనియర్ ఉర్దూ జర్నలిస్ట్ ఫైజ్ మహమ్మద్ అస్కర్ స్మారక అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని మంత్రి తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీడియా తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధి, అంకిత భావంతో నిర్వర్తించాలని సూచించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి వాటిని పరిష్కరించడంలో మీడియాది ప్రముఖ పాత్ర అని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో హెచ్యూజేతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. లేకపోతే ఇంకేం చేస్తారు, కానీ మొత్తానికి మాత్రం ఒక సమాజంలో ఒక ప్రధానమైనటువంటి కుటుంబ బాధ్యత కానీ లేదా ఒక వ్యక్తిగా బాధ్యత నిర్వహించడం మాత్రం తప్పదు. అందులో రాణించాలంటే ఇప్పుడు ఇది ఒక దశ, విద్యార్థి దశలో మీకు ఒక బాధ్యత ఉంది. దీన్ని రాణించగలిగి, దీన్ని నడపగలిగి, దీని లోపల మీ యొక్క ప్రావీణ్యతను చూపెట్టి ఈ సంస్థను ముందుకు తీసుకోగలిగితే మీరు జీవితంలో ఏ రంగం ఎంచుకున్నా కూడా అందులో మీరు రాణించగలుగుతారని చెప్పిన మాటను జీవితంలో నేను మర్చిపోలేను. కాబట్టి ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నా. సో ఏ పత్రికలో పనిచేస్తున్నా, ఏడ చేస్తా ఉన్నా, జరుగుతున్నా, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేటువంటి మధ్య వారధి అయినటువంటి జర్నలిస్టులకు సంబంధించి ఇప్పుడు కూడా ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించే విషయం లోపల వచ్చేటువంటి ఒడిదుడుకులు, సమస్యలన్నింటినీ అధిగమించి ఆ పని సక్రమంగా చేయగలిగితే తప్పకుండా జీవితంలో ఒక సంతృప్తి అని ఉంటుంది. ఆ సంతృప్తి ఉన్నప్పుడు వాళ్ళ పేరు మీద అవార్డు వస్తుంది, వాళ్ళ పేరు మీద అవార్డు పొందే హక్కు వస్తుంది అనే మాటని సందర్భంగా మనం చేస్తూ అవార్డు ఇచ్చే విధంగా జర్నలిజంలో రాణించినటువంటి వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు అవార్డు పొందుతున్నటువంటి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ దశాబ్ది హైదరాబాద్ ఆషాఢ మాస బోనాలు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.